కాబట్టి మనకు టైం తక్కువ ఉంది కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే చౌదరి గారు చెప్తున్నారో మా నేత కడిగిన ముత్యం ప్రతి ఒక్కటి గవర్నమెంట్కి సంబంధించి ఐటీ డిపార్ట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా పొందుపరుచున్నాయి. అది ఒకరి వ్యక్తిగత ఎట్లా ఆదాయం సంపాదించినది గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. వ్యక్తిగతంగా బయటకు వచ్చి ఏ విధంగా చెప్తారో అంటే ఆయన చెప్తున్నారు. అలాగే మీ మాజీ సీఎం కూడా ఎలా సంపాదించారు షెల్ కంపెనీలతో కావచ్చు, భారతి కావచ్చు, సాక్షి కావచ్చు, మిగతా వాటి గురించి కూడా మీరు చెప్తారా అంటూ కూడా ఆయన అయితే క్వశ్చన్ చేశారు. దీనికి ఏ రకమైన సమాధానం? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి విషయాల మీద ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చి అది పెట్టినప్పుడు గతంలో ఒకసారి మేము వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే ఆయన కడిగిన ముత్యం కాదని, ఆయన వాళ్ళ మామకు వెన్నుపోటు పొడిచి తెచ్చుకున్నాడని, లేదు ఎక్కడన్నా అవినీతి చేశాడని కానీ వెన్నుపోటు పొడిస్తే ఎన్టీ రామారావు సార్ ఒక్క నిమిషం సార్ చౌదరి గారు ఒక్క నిమిషం మీరు చౌదరి గారు కాసేపు టైం ఇవ్వండి. మీరు మాట్లాడారు కదా, కాసేపు టైం ఇవ్వండి. చౌదరి గారు ఒక్క నిమిషం సోనియా గాంధీ జగన్మోహన్ వెన్నుపోటు పడడం లేదా? సోనియా గాంధీ జగన్మోహన్ చౌదరి గారు ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడివ్వండి. మీరు ఆ మాటలు వద్దండి. వెన్నుపోటు పొడిచే మాటలు మీకు వద్దు. మీరు వెన్నుపోటు పడకపోతే కదా చిన్నాన్నకు పొడిచి, చెల్లికి పొడిచి, అమ్మకు పొడిచి, సోనియా గాంధీ పొడిచి. సార్ మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. సార్ మనం మాట్లాడేది ఇక్కడ ఆస్తులు ఎలా వచ్చాయనే దాని గురించి, వ్యక్తిగత విషయాల గురించి కాదు. ఇప్పుడు ఒక నిమిషం అతన్ని కంప్లీట్ చేయనివ్వండి. అతన్ని కూడా అడుగుదాం. మీరు ఒక నిమిషం అతన్ని మాట్లాడివ్వండి. చౌదరి గారు ఒక నిమిషం మాట్లాడివ్వండి. అతన్ని కూడా అడుగుదాం. మనం వ్యక్తిగత విషయాలు కాదు, ఆ ప్రజా నాయకులు సేవా రంగంలో ఉన్నవారి ఆస్తులు ఈ విధంగా ఏ రకంగా పెరిగాయనేది మన డిబేట్. టాపిక్ డైవర్ట్ కాదు. వ్యక్తిగత విషయాల గురించి మనకు అవసరం లేదు. మనం వ్యక్తిగత విషయాల గురించి మనకు అవసరం లేదండి. చౌదరి గారు ఒక్క నిమిషం మీరు ఆపండి. ఒక్క నిమిషం సార్, మీరు వ్యక్తిగత విషయాలు కాకుండా ఆస్తుల వ్యక్తిగత విషయం కాదు. నేను అనలేదండి. నేనేమంటున్నాను, ఆయన అవినీతి చేసి సంపాదించాడని కానీ, లేకపోతే ఆయన నల్లధనం అని కానీ, ఆయన ఎక్కడైనా ఇట్లాంటి బ్లాక్ మనీ వచ్చిందని నేను అనట్లేదు. అది మేము అనట్లేదు. మేమేమంటున్నాము, మేము ఎన్టీఆర్ రామారావు గారిని వెన్నుపోటు పరిస్థితి వచ్చామని కానీ, లేకపోతే ఆయన కడిగిన ముత్యం కాదని కానీ, ఆయన ప్రజెంట్ చేసింది వైట్ మనీ కాదని కానీ, లేకపోతే బ్లాక్ మనీ వచ్చిందని కానీ, లేకపోతే అవినీతి చేశాడని కానీ, ఇవి మేము అనట్లేదు. ఆ రిపోర్టు మీద ఆ 930 కోట్ల రూపాయలు ఏ విధానంలో సంపాదించారు, అది ఒక నైతికంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ అభివృద్ధిని ఇస్తానని, సంపద సృష్టిస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, సూపర్ 6 అనౌన్స్ చేస్తానని, ప్రతి పిల్లవాడికి నీకు 15,000 నీకు 15,000 అన్నారని, ఈ అన్నీ ఆయన అనే పని లేకుండా మీరు ఎలా సంపాదించారో మీరు వివరణ గనక ఇస్తే నైతిక బాధ్యతతోటి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నైతిక బాధ్యతతోటి మీరు వివరణ ఇస్తే, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ నాతో సహా, ఇప్పుడు మాట్లాడే శ్రీనివాస్ చౌదరి గారితో సహా ప్రతి ఒక్కరూ అలానే సంపాదించుకుంటారు కదా. మేము అడిగింది అది. ఇక్కడ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచామని మేము అలా జస్ట్ అలా మేము అలా అనలేదు అనేది చెప్పబోతుంటే, బూడిది గుమ్మడికాయ దొంగ ఎవరు అన్నట్టు భుజాలు తమ్ముడుకున్నట్టు వాళ్లే చెప్పులేసి, వాళ్లే దండలేసి, వాళ్లే పూజలు చేసి, మళ్ళీ వాళ్లే మాట్లాడుతున్నారు. చౌదరి గారు ఒక్క నిమిషం నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతో పాటు ఇక కాంగ్రెస్ నాయకులు